3 నెలల కిందట మీ అందరి ఆశీర్వాదంతో గౌరవనీయులు బేతి సుభాష్ రెడ్డి గారు పెద్ద మెజారిటీతో ఉప్పల్ శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. మరి ఈరోజు పార్లమెంటుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారికి ఎందుకు ఓటేయాలి, టీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీలు అడుగుతూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పొచ్చు, ఒక్క మాటలోనే తెలంగాణలోని అందరికీ మనసున పట్టే విధంగా చెప్పొచ్చు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే రాహుల్ గాంధీకి లాభం, బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి లాభం. కానీ తెలంగాణలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు కేసీఆర్కు ఓటేస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట ఏదో నేను ఓట్ల కోసం చెప్పడం లేదు. ఒకసారి దయచేసి దేశంలో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకోండి. ఈ దేశంలో ఈరోజు ఎవరి దగ్గర ఎంపీలు ఉంటే, ఎవరి దగ్గర సంఖ్యాబలం ఉంటే వారే ఈ దేశాన్ని శాసిస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఢిల్లీలో జిస్కా లాఠీ ఉస్కా భైన్స్ అనే విధానం నడుస్తున్నది. ఎవరి దగ్గర కర్ర ఉంటే వాళ్ళే బర్రెను మలుపుకొని పోతున్న పరిస్థితి. మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రిగా ఉంటే రైళ్లన్నీ బెంగాల్కే, లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉంటే రైళ్లన్నీ బీహార్కు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే బుల్లెట్ రైలు పెడితే కూడా ఢిల్లీ నుంచి గుజరాత్కు పోతుంది తప్ప హైదరాబాద్ వైపు రాదు. ఎందుకు మన వాళ్ళు పార్లమెంట్లో ఉండాలి, గులాబీ సైనికులు ఉండాలి అంటే పెద్దలు చెప్తారు, ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలి, మందితోని కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇద్దరు అభ్యర్థుల్ని ఇక్కడ నిలబెట్టినాయి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ఎంపీ గెలిచినా బీజేపీ ఎంపీ గెలిచినా రాహుల్ గాంధీ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, అంతే తప్ప వాళ్ళు సొంతంగా చేయగలిగేదేమి ఉండదు. కానీ అదే టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడే సత్తా ఉన్న పార్టీ, ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కొంతమంది మాట్లాడుతున్నారు 16 మంది ఎంపీలతో ఏం చేస్తాడు కేసీఆర్ అంటున్నారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ 16 మందితో ఏం చేయగలుగుతారో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదే కుషాయిగూడలో, ఇదే ఈసీఐఎల్ చౌరస్తాలో నేను గతంలో చెప్పిన, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెప్పిన, ఈసీఐఎల్కి మెట్రోని తీసుకొని వస్తామని చెప్పిన. రేపటి రోజున మనకి ఇక్కడికి వచ్చే మెట్రో మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టుకోవాలంటే మరి రాజశేఖర్ రెడ్డి గారిని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి. ఎందుకంటే ఈ మధ్యనే ముంబైలో మెట్రో కడతా ఉన్నారు. ఆ మెట్రోకి 18,000 కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వమే డైరెక్ట్గా ఇచ్చింది. కానీ హైదరాబాద్ మెట్రోకి 1,200 కోట్లు మాత్రమే ఇచ్చింది. అందుకే మన వాళ్ళు ఉంటే, రేపటి రోజున ఢిల్లీలో నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే, మన మీదనే ఆధారపడే ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే దెబ్బకు అక్కడి నుంచి అన్ని కూడా పెద్ద ఎత్తున దిగొచ్చే పరిస్థితి ఉంటుంది. మన ఓట్లు మనకేసుకోకుండా, మన ఓట్లు మనం వేసుకొని ఒక శక్తిగా ఉండకుండా మన ఓట్లు మందికిచ్చి, కాంగ్రెస్కో బీజేపీకో ఇచ్చి మళ్ళీ వాళ్ళకే దండం పెట్టి దరఖాస్తులు ఇచ్చే పరిస్థితి ఎందుకు ఉండాలి? మన ఓట్లు మన తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్కి వేసుకుందాం, మన ఎంపీలను గెలిపించుకుందాం, ఢిల్లీని శాసించి సాధించుకుందాం తప్ప యాచించి అడుక్కొని సాధించేదేమీ ఉండదు. ఒక మాట మీరు ఆలోచించండి. 5 ఏళ్లలోనే కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు దేశానికి ఆదర్శంగా మారింది. ఇదేదో నేను ఉత్తగానే చెప్తున్న మాట కాదు. 2014లో ఆనాడు నరేంద్ర మోడీ గారు చాయ్ పే చర్చ అన్నాడు. ఈరోజు మొత్తం దేశంలో రైతు బంధు పే చర్చ జరుగుతున్నది, మిషన్ కాకతీయ పే చర్చ జరుగుతున్నది, కాళేశ్వరం పే చర్చ జరుగుతున్నది, మిషన్ భగీరథ పే చర్చ జరుగుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ పే చర్చ దేశం మొత్తం కూడా నడుస్తూ ఉన్నది. అంటే మన నాయకుడు కేసీఆర్ ఆలోచన దేశానికి ఆచరణగా మారిందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితుల్లో మీరు 16 మంది సైనికులను మాకు అప్పచెప్పినట్టయితే ఈ 16 మందితో రేపటి రోజున ఢిల్లీ రాజకీయ వ్యవస్థను శాసించే పరిస్థితి ఉంటుంది. ఎట్లా శాసిస్తామంటారా?
2014లో ఆనాడు నరేంద్ర మోడీ గారి కత్తికి ఎదురులేదు. ఆనాడు మొత్తం ఆయనకు అఖండమైన మెజారిటీ, దేశంలో 283 ఎంపీలు బీజేపీకే వచ్చినాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మోడీ వేడి తగ్గింది, కాంగ్రెస్ ఏమో గాడి తప్పింది. వాళ్ళిద్దరు కూడా ఈరోజు డీలా పడిపోయిన పరిస్థితి. మోడీ గారికి 150 దాటే పరిస్థితి లేదు, కాంగ్రెస్కు 100 దాటే పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు తెలంగాణ ప్రజలు తమ చైతన్యాన్ని ప్రదర్శించి మోకా చూసి దెబ్బ కొడితే, కీలెంచి వాత పెడితే ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణకు కావాల్సినవన్నీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. గడిచిన 5 సంవత్సరాలుగా మనకు సంఖ్యాబలం, శాసించే బలం ఢిల్లీలో లేదు. అందుకే నీతి ఆయోగ్ సిఫారసు చేసింది మోడీ గారికి, 24,000 కోట్లు ఇవ్వండి తెలంగాణకు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మంచి కార్యక్రమాలు, ప్రజలకు తాగునీరును సాగునీరును ఇచ్చే కార్యక్రమాలు, వాటికి మీరు డబ్బులు ఇవ్వండి 24,000 కోట్లు అంటే 24 పైసలు కూడా మోడీ గారు ఇవ్వలేదు. అదే రకంగా ఒక బుల్లెట్ ట్రైన్ పెట్టినా, ఒక హై స్పీడ్ రైలు పెట్టినా హైదరాబాద్కు చోటు లేదు. కనీసం తెలంగాణ నుంచి మోడీ గారి ప్రభుత్వంలో ఒక మంత్రి కూడా లేని దుస్థితి ఉన్నమాట ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. మరి మనకు మంత్రివర్గంలో కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఉనికిని కూడా గుర్తించడానికి ఇష్టపడని మోడీ గారికి ఎందుకు తెలంగాణ ఓటేయాలని చెప్పి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 16 మంది రేపు ఢిల్లీలో మన వాళ్ళే ఉంటే అక్కడ ప్రధానమంత్రి పీఠంలో ఎవరు కూర్చోవాలనో, ఎర్రకోట మీద గులాబీ జెండా, జాతీయ జెండా ఎవరు ఎగరవేయాలో రేపటి రోజున తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఒక విద్యావేత్త, యువకుడు, ఉత్సాహవంతుడు, కంటోన్మెంట్లోనే ఉంటాడు, స్థానికుడు. మరి ఆయన మీద పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరో ఒక్కసారి ఆలోచించండి. మల్కాజ్గిరి నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఒక చదువుకున్న యువకుడు ప్రాతినిధ్యం వహించాలా, లేదా నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన దొంగలు ప్రాతినిధ్యం వహించాలా? ఒక్కసారి ఆలోచించండి. ఓటుకు నోటు కేసులో నోట్ల కట్టలతో దేశం మొత్తం ముందు అడ్డంగా దొరికిపోవడమే కాకుండా సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు తెల్లారి లేస్తే పెద్ద చిన్న చూడకుండా కేసీఆర్ గారి మీద నోరు బారేసుకునే దగుల్బాజీ నాయకులు కావాలా? ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాజశేఖర్ రెడ్డి గారు కావాలా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక ఆయన అంటాడు, జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అంటాడు. జాతీయ పార్టీలంటే నేను అడుగుతా ఉన్నా, ఈ దేశంలో నిజంగా జాతీయ పార్టీలు ఉన్నాయా? ఈరోజు దక్షిణ భారతదేశంలో 6 రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి. ఈ 6 రాష్ట్రాల్లో 130 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 130 లోక్సభ స్థానాల్లో పట్టుమని 10 సీట్లు కూడా గెలవలేని కాంగ్రెస్, పట్టుమని 10 సీట్లు గెలవలేని బీజేపీ జాతీయ పార్టీలు ఎట్లయితాయి? మన ఆకాంక్షలకు వాళ్ళు ప్రతినిధులు ఎట్లయితారు? అవి రెండు కూడా ఈరోజు ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైన పార్టీలుగా మిగిలిపోయిన పరిస్థితి. అందుకే ఆలోచించాలి. ఈరోజు ఎక్కడికక్కడ ప్రాంతీయ శక్తులు బలపడి, ఎక్కడికక్కడ టీఆర్ఎస్ లాంటి నాయకులు, టీఆర్ఎస్ లాంటి పార్టీలు, కేసీఆర్ గారు లాంటి నాయకులు బలపడి రేపటి రోజున ఒక సంకీర్ణ కూటమి ఢిల్లీలో వస్తే అందులో మన 16 మందితో నిర్ణయాత్మకమైన పాత్ర ఉంటే మన మెట్రో వస్తుంది. ఉప్పల్కి ఇప్పుడే నేను చెప్పినట్టు బ్రహ్మాండమైన భవిష్యత్తు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మంచినీళ్ళ సమస్యను పరిష్కరించుకున్నాం, కరెంటు సమస్యను పరిష్కరించుకున్నాం. ఈ ప్రాంతానికి మెట్రో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. పక్కనే ఉన్న బోడుప్పల్లో, ఫీర్జాదిగూడలో, ఈ కుషాయిగూడలో కొత్తగా ఐటీ పార్కులు రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కావాలి అంటే తప్పకుండా మీరు మరింత ఆశీర్వాదం ఇస్తే, మరింత ప్రోత్సాహం ఇస్తే మరి ఇవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. మీ అందరికీ ముగించే ముందు నేను ఒక్కటే ఆలోచించమని కోరుతా ఉన్నా. 71 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది 2 పార్టీలు. ఒకటి 55 ఏళ్ళు కాంగ్రెస్, రెండవది 13-14 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు ఏదో చిల్లర అంశాలు, ప్రజలకు సంబంధం లేని అంశాల మీదనే చర్చ పెడతాయి. ఒక ఆయన అంటాడు, మందిరం కట్టాలనా, మసీదు కట్టాలనా, ఏది కావాలని ఒక ఆయన పంచాయతీ. ఒక ఆయననేమో అప్పుడు చాయ్వాలా అన్నాడు 2014లో నరేంద్ర మోడీ. ఇప్పుడు మాట మార్చిండు, ఇప్పుడు చాయ్వాలా కాదట, ఇప్పుడు మై బీ చౌకీదార్ హూ అని చెప్పి రోజు టీవీలలో గుప్పిస్తూ ఉన్నాడు ప్రకటనలు.
ఆలోచించండి. ఒక ఆయన చౌకీదార్ అంటాడు, ఇంకొక ఆయన్నేమో ఈ దేశానికి వాళ్ళ నాయనమ్మ ముత్తాత నాయన అమ్మ అందరూ పరిపాలించినారు కాబట్టి ఆయన ఠేకేదార్ అనుకుంటా ఉన్నాడు. కానీ ఈ దేశానికి ఈరోజు కావాల్సింది చౌకీదారులు ఠేకేదారులు కాదు, ఒక జిమ్మెదార్, ఒక జోర్దార్, ఒక అసర్దార్, ఒక వఫాదార్, ఒక ఇమాన్దార్ నాయకుడు ఈ దేశానికి ఈరోజు అవసరమనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లాగైతే ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రేపటి రోజున మీ ఆశీర్వాదం ఉంటే, మీ అభిమానం ఉంటే తప్పకుండా 16 స్థానాలు గెలిచి దేశానికే దిశానిర్దేశం చేసే ఒక బంగారు అవకాశం మన నాయకుడు కేసీఆర్ గారికి ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండే అదృష్టాన్ని కూడా మీరు కలిగిస్తారని చెప్పి కూడా నేను విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నా. చివరగా నేను ఒక్క మాట చెప్తా. ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఎలక్షన్ వస్తే ఒక పాట ఉన్నది, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టునుంటావా అని అడుగుతాడు. ఇక ఆ గట్టున కాంగ్రెస్ ఉన్నది, ఈ గట్టున టీఆర్ఎస్ ఉన్నది. ఏ కాంగ్రెసు? ఆ గట్టున కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ ఆ గట్టు మీద ఉన్నది. ఈ గట్టు మీద అడగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆ గట్టు మీద నీళ్లు అడిగితే కన్నీళ్లు చూపెట్టిన కాంగ్రెస్ ఉన్నది. ఈ గట్టు మీద ఉప్పల్లో హైదరాబాద్లో శిబారు మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యను 95% పరిష్కారం చేసిన టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఆ గట్టు మీద 70 ఇండ్ల కాంగ్రెస్ ఉన్నది. ఈ గట్టు మీద డబల్ బెడ్రూమ్ ఇండ్ల టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఆ గట్టు మీద ఓటుకు నోటులో దొరికిన దొంగ ఉన్నాడు. ఈ గట్టు మీద ఒక విద్యావేత్త యువకుడు ఉత్సాహవంతుడు మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో ఉన్న మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గట్టు మీద కారు ఉన్నది, ఆ గట్టు మీద బేకారుగాళ్ళు అందరూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఆగం కాకండి. దయచేసి వేసే ఓటు ఎందుకు వేస్తున్నామో ఆలోచించండి. మందిరము మసీద్ అని చిన్న చిన్న సమస్యలు తీసుకొచ్చి లేనిపోని ఉద్వేగాలు రెచ్చగొట్టి ప్రజలకు అవసరమైనవన్నీ పక్కకు పెట్టి విద్యలో ఉపాధి అవకాశాల్లో అదే రకంగా కొలువుల్లో ఏవైతే ఇస్తామని చెప్పినారో నరేంద్ర మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ అవన్నీ చేయకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు నరేంద్ర మోడీ గారు. 5 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు అన్నారు. దాని మీద చర్చ ఉండదు. పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడు పేదవారి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. దాని గురించి మాట్లాడితే సప్పుడు ఉండదు. రాహుల్ గాంధీ గారి నాయనమ్మ 40 ఏళ్ల కింద గరీబీ హటావో అన్నది. మళ్ళా 40 ఏళ్ల తర్వాత మన్మడొచ్చి గరీబీ హటావో అంటుండు. మరి ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నదంటే 40 ఏళ్లలో మధ్యలో పరిపాలించిన కాంగ్రెస్ పాపం కాదా? ఆలోచించండి. 71 సంవత్సరాలు 2 పార్టీలు జాతీయ పార్టీలు అంటాయి, కానీ జాతీయ పార్టీలు కాదు, జాతికి ద్రోహం చేసిన పార్టీలు. భారత జాతి ప్రయోజనాలు విస్మరించిన ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పండి. మన ఉప్పల్ అభివృద్ధి కావాలంటే, మన హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే, మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభివృద్ధి కావాలంటే కేసీఆర్ సైనికుడు, గల్లీలో సేవకుడు మర్రి రాజశేఖర రెడ్డి గారికి మీరందరూ కూడా దయచేసి మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.